కడపలో టీడీపీ మహానాడు నిర్వహించడం అంటే జగన్ని భయపెట్టడానికి, లేదంటే జగన్ని వణికించడానికి వైసీపీలో ఒక అసంతృప్తి, ఒక అసమ్మతి రేకెత్తించడానికి అనేది జరుగుతున్న ప్రచారం. నిజంగా మహానాడు కడపలో నిర్వహించినంత మాత్రాన జగన్ భయపడిపోతారా? లేదంటే మహానాడు కడపలో నిర్వహించారని చెప్పి వైసీపీలో ఉన్న వాళ్ళందరూ రాజీనామాలు చేసేస్తారా? బయటకు వచ్చేస్తారా? అంటే నిజంగా అలా జరుగుద్దా వాస్తవానికి ఎక్కడైనా సరే? కడపలో కడపలో ఎంచుకున్నారు కడపని. ఎందుకంటే కడప అనేది ఒకప్పుడు వైసీపీ కంచుకోట, దాన్ని బద్దలు కొట్టాం, కడపలో మా సత్తా చూపించాం అని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు తన పార్టీ అక్కడ సంబంధించి అతిపెద్ద పండగ ఏదైతే ఉంటుందో మహానాడు, దాన్ని అక్కడ నిర్వహించాలనుకున్నారు. ఒక 3 రోజుల పాటు ఆ హడావుడైతే ఉంటుంది. అక్కడ మొత్తం పసుపుమయం కనిపిస్తుంది. అలాగని చెప్పి మొత్తం కడప ప్రజలందరూ కూడా కంప్లీట్గా కడపలో మహానాడు నిర్వహించారు